శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ విషయంపై ఒక కామెంట్ కూడా చేయండి. ఇక విషయానికి వెళ్ళిపోదామా. ఈరోజు అసలు ఈ మాసం కార్తీక మాసం. ఈ మాసంలో మనం ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని దేవుళ్ళ గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా తక్కువే. అంత మంచి మాసం ఇది. అంటే కార్తీక మాసం, కార్తీక దీపాలు, కార్తీక మాసం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో, అది మళ్ళా సోమవారం మనం నదికి వెళ్ళి ఆ నది స్నానాలు వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి చెప్తున్నాను, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఈ చిన్న కామెంట్ చేయండి మాకు కూడా. ఇక వీడియోలోకి వెళ్దామా. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, కార్తీక సోమవారాలు ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి. శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసం, అందులో ఈ సోమవారాలు కంపల్సరీ ఈ కార్తీక మాసం మొత్తంలో రోజు పూజ చేసుకోవాలి, అందులో ఏం తప్పు లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సోమవారాలు ఖచ్చితంగా ఉపవాసాలు ఉండండి. సోమవారం రోజు ఉపవాసాలు ఉండి, కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఉండి నది స్నానం చేసి ఆ దేవుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కార్తీక మాసం, ఈ సోమవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ప్రత్యేకమైన సోమవారాలు కంపల్సరీ తెల్లవారక ముందే ఈ పూజ చేసుకుంటే ఎంతో మంచిది. పొద్దున ఒక 2-3 గంటలకు లేచి నది స్నానం, నదికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే ఎలాగో నదికి వెళ్ళట్లేదు కాబట్టి ఒక 3 గంటలకు లేచినా కూడా తెల్లవారక ముందే మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. ఇక తెల్లవారకు ముందు లేచి ఒక 3 గంటలకు లేస్తే ఈ కార్తీక సోమవారం ఒక్కటే మనం ఇంత పొద్దున లేచి చేసుకుంటే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ కార్తీక మాసం ఎంతో మనకి పూజలతో పునస్కారాలతో ఎంతో పుణ్యం వస్తుంది, ఆ శివయ్య దయ ఉంటే మనకి. ఇక 3 గంటలకు అలా లేచి తలంటు స్నానం, ఇప్పుడు ఎలాగో నదులకు అటు ఇటు పోవట్లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఎలాగో ఇప్పుడు హీటర్స్ అవి వచ్చినాయి కాబట్టి నది స్నానానికి వెళ్ళని వాళ్ళ కోసమే ఇదండి. ఇంట్లోనే మనం స్నానం, ఇల్లు క్లీన్ చేసుకొని, తడిగుడ్డ పెట్టుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, వంట సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని, దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని, దేవుడి పటాలు, దేవుడి ఫొటోస్ ఏమున్నా విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకొని, శుద్ధి చేసుకొని, మంచిగా ఆవు పంచకం వేసుకొని ఇల్లంతా చల్లుకున్న చాలా బాగుంటుంది కార్తీక సోమవారం. ఇలా మొత్తం దేవుడి రూము ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇక తలంటు స్నానం అయిపోయిన తర్వాతనే మనం దేవుడి సామాన్లు అనేది ముట్టాలి. కానీ స్నానం చెయ్యకముందు మాత్రం ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట సామాన్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సామాన్ క్లీన్ చేయకముందే స్నానం చేశారనుకోండి, మళ్ళీ ఈ పనులన్నీ ఎంగిలి గిన్నెలు, చీపుర్లు ఇవన్నీ ముట్టుకొని ఇల్లు తడిగుడ్డ ఇల్లంతా మళ్ళీ అంతా మైలపడ్డట్టు అవుతుంది. అందుకోసం మీరు ఫస్ట్ ఇల్లు, వాకిలి ఇవన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని, ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత తలంటు స్నానాలు అయిపోయిన తర్వాత, వాకిలి కడిగి తలంటు స్నానాలు అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా ముగ్గు పెట్టుకొని, అలా తులసమ్మ కాడ కూడా నిండుగా ముగ్గు పెట్టేసుకొని, తులసమ్మ కాడ ఫస్ట్ దీపం పెట్టేసుకొని అక్కడ పూజ చేసుకొని, ఆ తర్వాత ఇంట్లో దేవుడి పట్టాలు క్లీన్ చేసుకొని, దేవుడి పట్టాలకు బొట్లు, గంధం అవన్నీ మంచిగా చక్కగా పెట్టుకొని, ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఎలా చేయాలి, సోమవారం పూజ ఎలా చేస్తే పుణ్యం ఉంటుంది అనేవారికి ఈ మాట. తెల్లవారక ముందే మీరు ఈ పూజ అనేది క్లియర్ చేసుకోవాలి.
తెల్లవారక ముందే మీరు పూజ చేసుకుంటే ఎంతో పుణ్యం. శివయ్యకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో అది సోమవారం ఈ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇక దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేసుకున్నాక దేవుడి సామాన్లన్నీ తోముకుని మంచిగా తుడిచి పెట్టుకొని ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి. సోమవారము కార్తీక మాసంలో పిండి దీపాలు అనేది ఎంతో ప్రత్యేకం. ఈ ప్రత్యేకమైన పిండి దీపాలని ఎలా చేసుకోవాలి? మనం బియ్యం పిండితో చేస్తే చాలా మంచిది. ఈ ప్రమిదలు చేయడానికి మనకి రేషన్ బియ్యం దొరుకుతాయి బయట. ఆ రేషన్ బియ్యంని పట్టించుకొని జల్లించుకొని ఉంచుకుంటే కార్తీక మాసం మొత్తం దీపాల కోసం వాడుకోవచ్చు దాన్ని. అలా ఇంకా మనం బియ్యం పిండితో చేస్తే మంచిగా వస్తుంది. ఇంకా మైదా అలాంటివి అయితే ప్రమిదలు అస్సలు కుదరవు. బియ్యం పిండి పట్టించుకొని ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిది. బియ్యం పిండి తడుపుకొని అలా పెద్ద గ్లాసు ప్రత్యేకంగా 5 ప్రమిదలు అయితే చేయాలి. 5 ప్రమిదలు. 5 ప్రమిదలని ఎందుకు అంటున్నానంటే, మనము స్వామివారికి ఏదైనా సరే 5 అనేది ఒక సంఖ్య. అందుకోసం 5 ప్రమిదలు అనేది కంపల్సరీ పెట్టాలి. ఇక శివయ్య విగ్రహం ఉన్న గుడికి మాత్రం వెళ్ళండి. శివయ్య విగ్రహం అంటే శివలింగం ఉన్న గుడికి వెళ్ళి పూజ చేసుకొని రండి. మీరు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శివలింగం ఉన్న గుడికి వెళ్ళి అక్కడ శివుడి గుడి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు మనకి దగ్గరలో శివుని గుడి లేదనుకోండి, శివలింగం ఉంటుంది కంపల్సరీ. ఏదో గుళ్ళు అయినా శివలింగం ఉంటుంది. 4 గుళ్ళు ఒక దగ్గర ఉన్నా అక్కడ శివలింగం ఉంటుంది, శివుడు ఉంటారు, ఆ స్వామి ఉంటారు. కాబట్టి శివలింగం ఉన్న గుడికి వెళ్ళినా కూడా ఏం కాదు. ఇంకా శివాలయం దగ్గర లేనప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో తులసమ్మ కాడ ప్రమిదలు పెట్టడం కాకుండా దేవుడు ముందు వెలిగించుకున్నా కూడా చాలా మంచిది. లేదు మేము ఈ కార్తీక మాసంలో తులసమ్మ కాడే పెట్టుకుంటాం అనుకుంటే ఆడ ఒక ఉసిరి మొక్క అనేది, మనకి ఉసిరి చెట్లు చాలానే దొరుకుతాయి బయట. ఉసిరి కొమ్మ అనేది తుంచుకొని తెచ్చుకోండి. బయట అమ్ముతున్నారు, దొరుకుతాయి. మన చుట్టుపక్కల కూడా ఉసిరి చెట్లు చాలానే ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం మనం ఉసిరి కొమ్మ అనేది మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అక్కడ ముట్టించుకున్నా సరే మీరు అది తెల్లవారేలోపే ఆ దీపం ముట్టించేసుకోవాలా. లేదంటే గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు ఈ దీపాలు. మనం గుళ్ళో ఉసిరి చెట్టు కంపల్సరీ ఉంటుంది శివయ్య గుడిలో, అక్కడ పెట్టుకున్నా సరే. లేదంటే స్తంభం ముందు పెట్టుకున్నా సరే, లేదంటే శివయ్య ముందు ఎలాగో గుళ్ళో అందరూ పెడతారు కాబట్టి అక్కడ పెట్టుకున్నా సరే. ఉసిరి చెట్టు దగ్గర పెట్టండి మంచిది. ఎలాగో గుడిలో పెడుతున్నారు కాబట్టి ఉసిరి చెట్టు కింద మీరు దీపం పెడితే ఈ కార్తీక మాసం మొత్తం మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందాక చెప్పాను కదా, బియ్యం పిండి అనేది పట్టించుకొని గిండ్రి దగ్గర పట్టించడం అంటే తెచ్చుకొని ఇంట్లో ఈ కార్తీక మాసం మొత్తం పిండి స్టాక్ పెట్టుకోండి. ఇంకా మీకు ఎన్ని ప్రమిదలు కావాలి అనుకుంటున్నారు? 5, 9, 11 ఇన్ని పెట్టాలి కంపల్సరీ. లేదా 21 ఇన్ని ప్రమిదలు అయితే పెట్టాల్సింది. ఎందుకంటే 2, 3 అలా పెట్టకూడదు. మీరు తెచ్చుకున్న పిండి మంచిగా తడిపేసి 1 గంట సేపు లేదంటే ఒక అరగంట సేపు నానబెట్టండి. అంటే పిండి మొత్తం తడిపిన తర్వాత మంచిగా ఒక అరగంట అయినా నానబెట్టిన తర్వాత ఆ ప్రమిదల్ని మంచిగా ఒక షేప్ తీయండి. మనం ప్రమిదలు ఎలా ఉంటాయి, మనకు మట్టి ప్రమిదలు ఆ షేప్ అయినా సరే. ఇప్పుడు ప్రమిదలు రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఇంకా లోతు ఎక్కువ పెట్టేసి ఇలా పెద్దగా చేస్తున్నారు. అలా చేసినా సరే, అలా చేసి మంచిగా ఒక షేప్ చేసి గంధం బొట్లు పెట్టండి. నామాలు మాత్రం పెట్టకూడదు. నామాలు వెంకటేశ్వర స్వామి
ఏడుకొండల వెంకయ్య స్వామికి చేస్తారు నామాలు మాత్రం పెట్టకండి. ఓన్లీ గంధం బొట్లు ఒక 5 రౌండ్గా 5 ప్లేస్లలో పెట్టండి. పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టండి. ఆ ప్రేమిదల పైన కుంకుమ కూడా పెట్టి ఒత్తులు కూడా మనకి బయట రెడీమేడ్ దొరుకుతున్నాయి. అలా అయినా సరే మీరు ఇంట్లో ఒత్తులు తయారు చేసుకున్నా సరే 2 మాత్రం కంపల్సరీ ఒత్తులు వేయాల్సిందే. ప్రమిదలు 5 ఉండాల్సిందే, ఒత్తులు 2 వేయాల్సిందే. ఒక్క ఒత్తు అస్సలు వేయరాదు. 2 ఒత్తులు వేసుకొని మంచిగా ఆవు నెయ్యితో ఈ కార్తీక మాసం మొత్తం మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టండి. మొత్తం అంటే ఓన్లీ సోమవారాలు మాత్రం పిండి ప్రమిదలు చేసుకొని అందులో ఆవు నెయ్యి ఒత్తులు మంచిగా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా 5 బొట్లు పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒత్తులు వేసుకొని ఆ ఒత్తు కూడా మనకు నించునేలాగా షేప్ తీయొచ్చు. అలా తీయండి. అలా తీసి మంచిగా ఆవు నెయ్యి వేసి ఆ శివయ్య గుడిలో ఉసిరి చెట్టు కింద మీరు ఈ దీపం అనేది వెలిగించాలి. చాలా మంచి జరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యం దక్కుతుంది. శివయ్య ముందు పిండి దీపాలు, అది కూడా నెయ్యి దీపం పెట్టండి. ఒకసారి పెట్టి చూడండి. ఈ నెల మొత్తం ప్రతి సోమవారం మీరు గుడిలో మాత్రం నెయ్యి దీపం వెలిగించండి. ప్రమిద మాత్రం పిండి ప్రమిద అయి ఉండాలి. ఇక మీకు తిరుగులేదు, ఆ పూజకి తిరుగులేదు. అంత చక్కటి పూజ ఇది. అలా ఉసిరి చెట్టు కింద మీరు దీపం పెట్టుకోండి. చాలా మంచిగా ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహం మీ పైన ఉంటుంది. మట్టి ప్రమిద కంటే మనకి పిండి ప్రమిదలో చాలా లాభాలు ఉన్నాయి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి ప్రమిద మీరు పెట్టి ఆ స్వామివారి అనుగ్రహం మీరు పొందండి. ప్రమిద అనేది ఎలా చేయాలి, ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక స్వామికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో మట్టి ప్రమిద కాకుండా పిండి ప్రమిదనే ఎందుకు ముట్టిస్తారు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. మట్టి ప్రమిదలో పెట్టిన దీపానికంటే పిండి దీపంలో పెట్టిన ప్రమిదలో చాలా పుణ్యం చేసుకుంటాం మనం. ఇక స్వామికి ఇష్టమైన ఎందుకు కంచు ప్రమిదలు మట్టి ప్రమిదలు ఎందుకు వాడొద్దు అంటారు. స్వామికి ఇలా పెడితే చాలా ఇష్టం. పిండి ప్రమిద అనేది శివయ్యకి ఎంతో ఇష్టమైంది. ఇంకా ఉసిరి దీపం కూడా స్వామివారికి పెడితే మనకెంతో పుణ్యం. ఉసిరి దీపం కూడా ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం ముట్టిస్తే ఇంకా అంతకంటే పుణ్యం ఏమైనా ఉంటుందా, అలా కూడా వెలిగించుకోవచ్చు. కానీ ఉసిరి ప్రమిద మాత్రం చాలామంది 2 పెడతారు. 2 మాత్రం పెట్టకండి, 5 పెట్టుకోండి, చాలా మంచిది. ఉసిరి దీపాలు కూడా 5 పెట్టుకోండి. మట్టి ప్రమిదలు కూడా చాలామంది పెడతారు. సరే, మట్టి ప్రమిదలు పెట్టినా సరే నెయ్యి దీపం పెట్టండి. నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి ఆ ప్రమిదకి మంచిగా బొట్లు పెట్టి ఒక 2 పువ్వులు పెట్టి మంచిగా చేయండి. ఎందుకంటే ఇంకా ఇది పిండి ప్రమిద అనేది పొడవుగా చేసి నామాలు పెడితే వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామికి పనికొస్తుంది. కానీ నామాలు మాత్రం శివయ్యకి పెట్టకూడదు. అలా వెంకటేశ్వర్ల స్వామి బొట్టు వెంకటేశ్వర్ల స్వామికే పెట్టాలి. శివయ్యకి అడ్డం బొట్లు ఇష్టం కాబట్టి మనం అలా పెట్టుకున్నా సరే, ఇలా గంధం 3 సార్లు పెట్టుకొని కుంకుమ మధ్యలో పెట్టుకున్నా సరే, అటు ఇటు గంధం పెట్టుకున్నా సరే అలా కూడా స్వామికి పెట్టొచ్చు. ఇక ఈ కార్తీక సోమవారాలు మీరు ఇలా పిండి దీపాలు వెలిగించుకోండి. చాలా మంచిగా ఉంటుంది. ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి లైక్ ఇవ్వండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.